రాము కుక్క కథ. ఒకప్పుడు ఒక గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు. అతనికి చదువు అంటే అంతగా ఇష్టం ఉండేది కాదు. కాని జంతువులంటే, ముఖ్యంగా కుక్కలంటే చాలా ప్రేమ. రాము దగ్గర ఒక చిన్న కుక్క ఉండేది. దానికి పేరు కాళీ. అది నల్లగా, చిన్నగా, తెలివిగా ఉండేది. రాము ఎక్కడికి వెళితే అక్కడికి వెంటాడుతూ వెళ్లేది. రాము కుక్క కథ. ఒక చిన్న గ్రామంలో రాము అనే బాబు ఉండేవాడు. రాము బడికి వెళ్లే పిల్లాడు, కాని అతని మనసు ఎప్పుడూ జంతువుల దగ్గరే ఉండేది. ఒకరోజు రాముకు పక్క గ్రామంలో ఓ బిచ్చగాడు వదిలేసిన చిన్న కుక్కపిల్ల కనిపించింది. అది వణుకుతూ, ఆకలితో, ఎవరూ పట్టించుకోకుండా కూర్చుంది. రాము దాన్ని తన ఒడిలోకి తీసుకొని ఇంటికి తీసుకెళ్లాడు. అమ్మ మొదట కోపం తెచ్చుకుంది. ఇంటి లోపలికి కుక్కలు ఎందుకు తీసుకువస్తావు అని అడిగింది. అయినా రాము అడిగాడు, అమ్మా, దీనికి ఎవరూ లేరు. దీన్ని నేను చూసుకుంటాను. అమ్మ మనసు కరిగింది. అప్పటినుంచి ఆ కుక్కపిల్ల రాముతోనే ఉండేది. రాము దానికి బంటి అని పేరు పెట్టాడు. బంటి రాముతో ఆడేది, బడికి వెళ్లే వరకు వెంబడించి వచ్చేది, రాత్రివేళ ఇంటి వద్ద కాపలా కాచేది. రాముకి అది స్నేహితుడిలా మారిపోయింది. ఒకరోజు రాము పొలానికి వెళ్లాడు. అకస్మాత్తుగా ఒక పాము దగ్గరికి వచ్చింది. రాము భయపడి నిలబడ్డాడు. ఆ సమయానికే బంటి పరిగెత్తి వచ్చి పాముపై మొరిగింది. పాము భయపడి దూరంగా పారిపోయింది. రాము కళ్లలో నీళ్లు తెప్పించుకున్నాడు. బంటి, నువ్వు నా ప్రాణం కాపాడావు. నువ్వు నా మంచి స్నేహితుడు అని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ రోజునుంచి గ్రామమంతా కూడా బంటిని గౌరవించసాగారు. రాము, బంటి ఇద్దరూ ఎప్పటికీ విడిపోలేని స్నేహితులయ్యారు. జంతువులు కూడా మనిషిలాగే ప్రేమ, అనురాగం చూపుతాయి. మనం వాటిని కాపాడితే అవి మన కోసం ప్రాణం పెట్టి రక్షిస్తాయి. రాము కుక్కర్ కథ. ఒక ఊరిలో రాము అనే చిన్న బాలుడు ఉండేవాడు. అతనికి అన్నం అంటే చాలా ఇష్టం. ఇంట్లో తల్లి ప్రతిరోజూ వంట చేసేది. కాని రాము తల్లి వంట చేస్తుంటే, అమ్మా, వంట ఎప్పుడవుతుంది అని పదే పదే అడుగుతూనే ఉండేవాడు. ఒకరోజు రాము తల్లి ఒక కొత్త ప్రెషర్ కుక్కర్ కొనుకొచ్చింది. వంట పెట్టగానే షీష్ షీష్ అంటూ మోగింది. రాముకి చాలా ఆశ్చర్యం వేసింది. అతను అడిగాడు, అమ్మా, ఇది ఎందుకు ఇలా శబ్దం చేస్తుంది? తల్లి నవ్వుతూ చెప్పింది, రాము బాబూ, ఇది ఒక మాయా పాత్ర. దీనిని కుక్కర్ అంటారు. తక్కువ సమయంలో వంట అయ్యేలా చేస్తుంది. ఈ శబ్దం వస్తే వంట అవుతోందని అర్థం. అప్పటినుండి రాము ఆ కుక్కర్నే రాము కుక్కర్ అని పిలిచాడు. ఊరి పిల్లలందరికీ చెప్పేవాడు, నా కుక్కర్ చాలా తెలివైనది. అది శబ్దం చేస్తే నాకు అన్నం సిద్ధమైందని తెలుస్తుంది. అలా రాము ప్రతిరోజు కుక్కర్తో ఆటలాడుతూ, తన తల్లి వంటకు సహాయం చేస్తూ ఉండేవాడు. చివరికి అతను ఓపికగా ఎదురు చూడటం నేర్చుకున్నాడు.